Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. లాస్ట్ వీక్ అంతా కూడా విజయవాడలో ఉన్నా కదా. ట్యూస్డే ఆఫ్టర్నూన్ మేము చెన్నైకి రీచ్ అయ్యాము. ఇంకా వ్లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాయి. హోప్ మీరు గుంటూరు అండ్ విజయవాడ వ్లాగ్స్ ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నా. గుంటూరులో మా కజిన్స్తో కలిసి నోములు చేసుకున్నాం కదా. ఆ వీడియో చూస్తూ అమ్మిచ్చే కాఫీ తాగుతున్నాను. అమ్మ కూడా నాతో పాటు వచ్చింది. ఈసారి పెద్దమ్మకి రావడం కుదరలేదు. 16 ఫలాలు నోము చేసుకున్నప్పుడు ఈ గుమ్మడికాయలు మా పిన్ని వాళ్ళకి వాయనం ఇచ్చారనమాట. అయితే ఒక్కళ్ళే ఇదంతా యూజ్ చేయలేరు కాబట్టి అవి పనిచేస్తారు. నేనేమో ఒక 2 తెచ్చుకున్నాను. ట్యూస్డే ఆఫ్టర్నూన్ వచ్చాము కదా, అప్పుడైతే అన్నీ ఏం సర్దలేదు, కొన్ని తీసి బయట పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ కూడా ఒక్కొక్కటి సర్దుతా ఉన్నామన్నమాట. అమ్మేమో దోసకాయ పప్పు చేస్తుంది. సిద్ధు స్కూల్కి వెళ్ళే టైంలో అసలు వ్లాగ్ ఏది కూడా షూట్ చేయలేదు. ఇంకా తర్వాత ఆఫ్టర్ 9 o'clock అట్లా కొంచెం ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేసా. మాకంతా కూడా చాలా ప్యాక్డ్ స్కెడ్యూల్ ఉంది. అంటే అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి రావడము, మళ్ళీ విజయవాడ నుండి చెన్నై రావటము, అస్సలు టైం అనేది లేదు. వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి కూడా నాకు అసలు టైం లేదు. ఒకటే ఒక దోసకాయ ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా ఆ రోజేమో పప్పు చేసేసుకున్నాము. అమ్మేమో కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే నేనేమో ఇల్లంతా కూడా డస్టింగ్ చేస్తూ ఉన్నాను. మనం ఒక వారం రోజులు ఇంట్లో లేకపోతే డస్ట్ అయితే బాగా ఒక లేయర్ లాగా పెరిగిపోతుంది. పైగా మా మేడ అంటుందన్నమాట, అక్క నువ్వు లేనప్పుడు క్లీన్ చేశాను నేను అని. అయ్యో, అసలు ఎవరు క్లీన్ చేసినా సరే మనకి నచ్చదు కదండి. ఎవరిల్లు వాళ్ళు క్లీన్ చేసుకుంటేనే నచ్చుతుంది. నేనైతే ఫుల్గా డీప్ క్లీన్ చేయలేదు, జస్ట్ పైన డస్టింగ్ చేసుకుంటా వచ్చాను. అంత డీప్ క్లీన్ చేసే ఓపిక మూడ్ కూడా లేదండి. అది ఎంత స్లీప్ డిప్రైవ్డ్గా అనిపిస్తుందంటే, పిన్ని వాళ్ళ ఇంట్లో బాగానే రెస్ట్ తీసుకున్నా, పెద్ద పని లేదు. బట్ స్టిల్ ఐ డోంట్ నో, ఇంటికి వచ్చేసిన తర్వాత మాత్రము అసలు 2 hours అయితే ఇంకా ఈవినింగ్ టైం కూడా తెలియకుండా బాగా నిద్రపోయాను. లేచిన తర్వాత పల్లి చట్నీ చేసి దోశ డిన్నర్కి చేసేసాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వీడియో అది ఎడిట్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. బెడ్రూమ్ అంతా డస్టింగ్ చేసేసి మొత్తం బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసాను అనమాట. ఈవినింగ్ అట్లాగా కొత్త బెడ్షీట్ వేద్దాము అని చెప్పి అనుకున్నాను. అదేలేండి, కొత్తదంటే లైక్ మళ్ళీ బెడ్షీట్ చేంజ్ చేయటం అనమాట. వాష్డ్ బెడ్షీట్ వేద్దాము అని. సూట్ కేసులో అయితే మొత్తం అన్నీ సర్దలేదు. జస్ట్ అమ్మ క్లోత్స్ వరకు కొన్ని తీసి లోపల పెట్టాను. నావి కూడా ఒక హాఫ్ వరకు సర్దాను. మేకప్ తర్వాత యాక్సెసరీస్ అన్నీ కూడా నిన్నే రాగానే సర్దేసుకున్నాను. ఈ 1 week కూడా మీరందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను పెట్టే ప్రతి ఫ్యామిలీ వ్లాగ్, కజిన్స్ తోటి స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ మంచి కామెంట్స్ పెట్టారు. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ మీ అందరికీ ఉన్నందుకు నిజంగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అవతల వాళ్ళ హ్యాపీనెస్ చూసి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు లేదా ఏదో అదర్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది అసలు మీరందరూ కూడా ఇంత పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, నిజంగా నేను చాలా లక్కీ అండి మీలాంటి సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నందుకు. ఇవన్నీ ఏదో నిజంగా చెప్తున్నానండి, పైన కాదు మాట్లాడేది, నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి వస్తున్న వర్డ్స్ ఇవన్నీ కూడా. చాలా చాలా థ్యాంక్స్ అండి ఫర్ యువర్ సపోర్ట్ అండ్ గ్రేట్ కామెంట్స్. ఇంకా ఇవాళ నుంచి అయితే చెన్నై వ్లాగ్స్ వచ్చేస్తాయి కదా. మేబీ కొంతమందికి ఫన్ అనేది ఉండకపోవచ్చు, అండ్ ఎందుకంటే ఇవి రెగ్యులర్ వ్లాగ్సే కదా నేను చేసేది. కాకపోతే ఇప్పుడు అమ్మ నాతో ఉంది, సో ఏమన్నా కొన్ని రెసిపీస్ కానీ బయటికి వెళ్తే అవి కానీ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీతో మాట్లాడుతూనే చూసారు కదా, మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసా. ఫస్ట్ కాఫీ తాగేసి బెడ్రూమ్ క్లీన్ చేశాను, లివింగ్ రూమ్, సిద్ధు రైటింగ్ టేబుల్ అండ్ సిద్ధు రూమ్ కూడా కొంచెం డస్టింగ్ చేసా. తర్వాత ఇంకా కిచెన్కి వచ్చేసాను. ఈ 2 tier స్టాండ్ ఉంది కదా, ఇది బ్రిక్ బ్రౌన్ బ్రాండ్ అనమాట. ఇది చాలామంది అడుగుతూ ఉంటారు, అందుకనే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. అక్కడ ప్లాంట్ ఉంటుంది కదా, అది కూడా వాష్ చేసేసి పక్కన పెట్టా. వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ పెట్టేస్తాను. ఒకసారి ఇదంతా మొత్తం డస్టింగ్ చేసుకొని ఎక్కడ బాక్సెస్ అక్కడ పెట్టేస్తా. మా హస్బెండ్ కొన్ని కుక్ చేశారండి, ఎక్కువైతే కుకింగ్ అయితే చేయలేదు. కొన్నేమో మా మెయిడ్ రసము, సాంబార్ అలాంటివి 1-2 సార్లు పెట్టినట్లుంది.
సెకండ్ ఫ్లోర్‌లో మా ఫ్రెండ్ ఉంటుందనమాట. తనేమో డైలీ లంచ్‌కి కర్రీస్ ఇస్తా ఉందనమాట మా హస్బెండ్‌కి. అయ్యో! వద్దు ఇట్లా వాళ్ళు ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతారు అని అంటే, కాదు కాదు నేను పంపిస్తా ఏం కాదు మేము చేసుకునే వాటిలో కొంచెం పంపిస్తానని చెప్పి డైలీ పంపించేదనమాట. ఈ స్టవ్ క్లీనింగ్ ఇదంతా కూడా అంత నీట్‌గా ఏం చెయ్యరు కదా! లైక్ మెయిడ్‌కి అంత రాదు ఇలా చేయాలి అని. అండ్ మా హస్బెండ్‌కి అంత ధ్యాస ఉండదు. జస్ట్ పైపైన అట్లా క్లీన్ చేసేసి ఉంచారు. బట్ నిజంగా చెప్పాలి అంటే ఇల్లంతా చాలా నీట్‌గా ఉంది. ఎటువంటి డిజాస్టర్స్, మెస్ అయితే లేవండి. ఒక్కరోజు మాత్రము షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు. అంటే లైక్ ఫుల్‌గా అనమాట. ఒక ఫుల్ రెసిపీ ఉంటది కదా! ఇలా సింపుల్‌గా పప్పు, రసం అలా కాకుండా విస్మయ్ ఫుడ్‌లో చూసి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చూసారు. యాక్చువల్లీ ఆ క్లిప్‌ని నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. కాకపోతే అక్కడ వాయిస్ మిస్ అయింది. సో, మళ్ళీ ఇప్పుడు ఒకసారి షేర్ చేస్తా. టేస్ట్ అయితే చాలా బావుందంట. నేనొచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాను అని మొన్న నాకు ఒకసారి ఫోన్‌లో చెప్పారు. చేపించుకోవాలి ఈ వీకెండ్ గానీ, నెక్స్ట్ వీక్ గానీ అట్లా. స్టవ్ క్లీనింగ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇంట్లో పని కంప్లీట్ అయింది. కాకపోతే మా హస్బెండ్‌కి సెకండ్ కర్రీ ఏదన్నా చేద్దాము అని చెప్పి అనుకున్నాము. అయితే మమ్మీ ఏమో బీన్స్ చేస్తాను తర్వాత అని చెప్పిందనమాట. ఇంక నేను కిచెన్ అదంతా క్లీన్ చేసుకొని ఒకసారి ఫైనల్‌గా ఊడ్చేస్తున్నాను ఇల్లంతా కూడా. మెయిడ్ ఆల్రెడీ వచ్చి మొత్తం పనులన్నీ చేసి వెళ్ళిపోయింది. నేను ఒకసారి డస్టింగ్ చేశాను కదా! ఇంకా ఏదో ఒకటి పడతా ఉంటదిలే అని చెప్పి ఒకసారి ఊడుస్తున్నా. మామూలుగా అయితే అంత డస్ట్ ఉండదు. కాకపోతే 1 వీక్ అయిపోయింది కదా! బాగా పేరుకుపోయిందనమాట. సో, అందుకని ఒకసారి ఊడ్చేస్తున్నాను. మొన్న వీళ్ళు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్‌కి తెచ్చుకున్న బీన్స్, క్యారెట్‌లో కొద్దిగా బీన్స్ మిగిలాయి. అందుకని ఆ బీన్స్‌తోనే తన వరకు కర్రీ చేసేస్తున్నాము. ఇది కొబ్బరి కారం గదా! ఇంతకుముందు ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఎవరికన్నా లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. ఇది ఓన్లీ ఫర్ కర్రీస్‌కి యూజ్ చేసే కొబ్బరి కారం అనమాట. అమ్మ కూర చేస్తూ ఉంటే ఇంకా మొత్తం నేను ఏమైనా సర్దాల్సినవి ఉంటే చూసుకుంటున్నాను. ఒకసారి ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటదండి. కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచాను. ఆ పెద్ద గిన్నెలోదేమో ఫ్రీజ్ చేసిన మీగడ. ఈవినింగ్ వెన్న ప్రిపేర్ చేస్తాము. లేకపోతే నెయ్యి కూడా చేసేస్తాము ఆ రోజే. అండ్ ఇది బీన్స్, కొబ్బరి కారము, దోసకాయ పప్పు ఉందనమాట పెద్ద గిన్నెలో. వాయిస్ ఓవర్ ఇస్తూ ఎడిట్ చేసేటప్పుడు అనుకున్నా, నా కిచెన్ చూసుకొని చాలా రోజులైంది ఇట్లాగా అని చెప్పి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని భోంచేస్తున్నాము. ఎందుకో ఇవాళ బేబీ మూవీ చూద్దాము అని అనిపించింది. అందులో ఒక సాంగ్ నాకు చాలా ఇష్టము. ఓ రెండు ప్రేమ మేఘాలిలా ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా! సో, దానికోసం అని చెప్పి మూవీ చూద్దాము అని అనుకున్నా కానీ మళ్ళీ గుర్తొచ్చింది. ఆహాలో ఏదన్నా ఉందేమో సస్పెన్స్ మూవీస్ పెట్టుకుందాము అని అనుకున్నా. ఏదో కేస్ 30 అని చెప్పి పెట్టాను కానీ నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. స్లోగా ఉంది. బట్ మిగతా రిమైనింగ్ హాఫ్ తర్వాత చూడాలి. మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేయాలి కదా! సో, బద్దకిచ్చకుండా మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఈవినింగ్ జస్ట్ ఒక 10 మినిట్ వాక్ అట్లా వెళ్ళా బయటికి. ఇంకా నేను వెళ్తుంటే చాలా రోజులైంది నేను మా హస్బెండ్ మాట్లాడుకొని అని నేనే తన్ని రమ్మన్నాను. జస్ట్ 10 మినిట్సే కదా వచ్చేసేయండి ఫాస్ట్గా వచ్చేద్దాము అని. వస్తూ వస్తూ బోగన్ విల్లాస్ తెచ్చాను. అసలు ఇవి లేకుండా నా వాకింగ్ అనేది ఇక కంప్లీట్ అవ్వదేమో. కాకపోతే పువ్వులు తగ్గిపోయాయండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా! చెన్నైలో మ్యాంగోస్ మాత్రము ఫిబ్రవరి నుంచే వచ్చేస్తాయి. ఇవి లైక్ బంగినపల్లి కాయలు అనమాట. ఉలవపాడు దగ్గర కాబట్టి సో అటు నుంచే వస్తాయి అనుకుంటా. ఈ కాయలు అయితే ప్రస్తుతం అంత ఎల్లోగా లేవు. బట్ టేస్ట్ చేద్దాము అని చెప్పి తెచ్చేసి ఉంచాము. ఇదైతే రేపు కట్ చేస్తాను. అంటే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి అప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు నేను వచ్చింది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్రూట్స్ ఉంటుంది అనమాట. సీజన్స్ అని చెప్పి మొగలివాకంలో ఉంటుంది. మ్యాంగోస్కి ఎప్పుడు కూడా మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. చెర్రీస్ కూడా ఉన్నాయండి. కాకపోతే చాలా పెద్దగా అనిపించాయి. బాగుంటాయో చప్పగా ఉంటాయోనని అదైతే తీసుకోలేదు. ఇంట్లో అసలు వెజిటబుల్స్ లేవన్నమాట. మేము నిన్నే కదా ఊరు నుంచి వచ్చింది. సో, అందుకని బండి మీద కొన్ని ఫ్రెష్గా ఆకుకూరలు, తర్వాత చిక్కుడుకాయలు అవన్నీ అమ్ముతుంటే తీసుకొచ్చాను. నెక్స్ట్ ఎగ్స్ తీసుకొచ్చాను. అండ్ టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అసలు నేను విజయవాడ నుంచి తెచ్చుకోవాల్సింది. అసలు టైం లేదు. అందుకని చెప్పి ఇక్కడే తెచ్చుకున్నాము. పొట్లకాయ ఏమో పెరుగు పచ్చడి చేద్దాము అని చెప్పి ఒకటి తీసుకొచ్చా.
నైట్ డిన్నర్లోకి సిద్ధుకి కొంచెం ఎగ్ పొరటు చేద్దాము అని చెప్పి ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసి ఇంకా ఎగ్ కొట్టేసేస్తున్నాను. అమ్మ మా హస్బెండ్ వాళ్ళిద్దరూ కూడా ఇంకా వెజిటేరియన్స్ అనమాట. సో తింటలేదు. అమ్మ యాక్చువల్లీ ఓన్లీ మాఘమాసంలో తినదనమాట. మాఘమాసము అండ్ రిమైనింగ్ త్రూ అవుట్ ద ఇయర్ సండేస్ తినదు తను. అంటే సూర్య భగవానుడికి అని చెప్పి సండేస్ మానేసింది. అమ్మ వాళ్ళకి మామూలుగా అల్యూమినియం కళాయిలో లేదా స్టీల్ వాటిల్లో వండటం అలవాటు కదా. సో ఆ అలవాటు ప్రకారము ఎగ్ పొరటు చేయడానికి కూడా స్టీల్ కళాయి పెట్టేసింది. సరే నేను అదే అంటున్నా తనతోటి, నువ్వు స్టీల్ పెట్టావేంటి అంటుకుపోతుంది కదా అంటే, ఏం కాదు అంటుకోకుండా నేను చేస్తాను చూడు అని చెప్పి నా దగ్గర నుంచి తీసుకొని చేస్తుంది అనమాట. అంటే మళ్ళీ అది అంటుకుపోతే నేను ఎక్కడ పోట్లాడుతానని చెప్పి ఇంకా ఇమీడియట్గా తీసేసుకుంది. సరదాగా అన్నానులేండి, ఏదైనా సరే చిన్న చిన్నగా నువ్వే అట్లా చేసావు నువ్వే ఇట్లా చేసావు అని చెప్పి మనం అనుకోవటం కామన్ కదా అమ్మ వాళ్ళ దగ్గర. అది ఒక కైండ్ ఆఫ్ లిబర్టీ అనమాట. అమ్మేమో కిచెన్లో పని చూసుకుంటూ ఉంటే ఈవినింగ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసేస్తున్నాను. జస్ట్ నాకు ఓపిక లేక ఒక బెడ్ వరకే నేను చేంజ్ చేశాను. రేపేమో ఇంకా వేరే రూమ్లోది కూడా చేంజ్ చేయాలి. నిజంగా చెప్పాలి అంటే అసలు బెడ్రూమ్స్ రెండు కూడా నేను ఫుల్గా క్లీన్ చేయలేదు. సూట్ కేసులు పైన పెట్టలేదు. ఇప్పుడే కొంచెం బెడ్షీట్స్ అవన్నీ వేస్తున్నాను కదా, సో ఒక్కొక్కటి సర్దుకుంటూ వచ్చేస్తా. షీట్స్ చేంజ్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. అంటే టైమర్ పెడతాను కదా ముందు రోజే. సో ఆ పనులన్నీ అయిపోయాక ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసా. సిద్ధు ఏమో సీరియస్గా చదువుకుంటున్నాడు. యాక్చువల్గా వాళ్ళకి ఫ్రైడే నుండి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే మనం ఎగ్జామ్ రాసినంత టెన్షన్ పడతాం మనము. ఇది ఆబ్వియస్గా అందరికీ ఉండేదే కదా. సో రెగ్యులర్ హౌస్ హోల్డ్ స్టోరీ అనమాట అది. అమ్మేమో నెయ్యి కరగబెడుతుంది. ఎక్కువసేపు నుంచోలేక అక్కడ అరుగు మీద కూర్చొని ఉంది. నేనైతే సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ అటు ఇటు తిరుగుతూ పనిచేస్తాను. అమ్మేమో హైలో పెట్టేసి దగ్గరుండి తిప్పుతా ఫాస్ట్గా చేసేసింది. అలా ఎందుకమ్మా సిమ్లో పెట్టచ్చు కదా అంటే, ఎందుకు ఫాస్ట్గా పని అయిపోతుంది, నాకు ఇంకా వేరే వర్క్ ఏం లేదులే, ఫోన్ చూడటమే కదా అందుకని ఇక్కడే కూర్చున్నాను అని చెప్పి అందనమాట. నెయ్యి కరిగిన తర్వాత టీ ఫిల్టర్ యూజ్ చేసి అది కింద గోదావరి ఉంటుంది కదా అదంతా తీసేసి నెయ్యి మాత్రం డబ్బాలోకి తీసుకున్నాము. చల్లారటానికి అని చెప్పి అమ్మ ఏం చేసింది, ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఆ డబ్బాని అందులో పెట్టేసింది అనమాట. అండ్ రిమైనింగ్ గీ ఏమో చిన్న గిన్నెలో తీసుంచాను. తర్వాత బాగా హెడేక్గా ఉందని చెప్పి నవరత్న ఆయిల్ అప్లై చేద్దాము అని ఆయిల్ రాసుకున్న రోజు కుంకుడుకాయలతో తలస్నానం చేస్తా కాబట్టి నానబెట్టేసి ఉంచాను. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఒకసారి నానాలి అని అంటే కొంచెం టైం టేకింగ్. ఇప్పుడే స్టార్ట్ చేసా. లైట్గా అక్కడక్కడే అప్లై చేస్తాను. ఫుల్ మసాజ్ అంత చేసుకునే మూడ్ కూడా అసలు నాకు లేదు. ఒక 2 days నిద్రపోతే కానీ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రానేమో. అసలు బద్ధకం లేకుండా పని చేసేసుకోవచ్చు. నవరత్న ఆయిల్ రాసుకుంటే నిజంగా రిలీఫ్ వస్తుంది. హెడేక్ ఉంటే లైక్ మైగ్రేన్ కానీ ఏదైనా సరే కొద్దిగా రిలీఫ్ అయితే మనకు దొరుకుతుంది. లైక్ ఫుల్గా అని అయితే నేను చెప్పనండి. నాకు అలర్జీ ఉందని మీలో చాలామందికి తెలుసు కదా, లైక్ స్మెల్ అలర్జీ అట్లాగా. ఒక్కొక్కసారి నవరత్న ఆయిల్ కూడా పడదనమాట. అంటే బాగా స్ట్రాంగ్ స్మెల్ వచ్చి తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. హెడేక్ తగ్గించాల్సిన ఆయిల్ అప్పుడప్పుడు ఇట్లాగా తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి. హెడేక్గా ఉంది, బాగా రిలాక్స్ అవ్వాలి అన్నప్పుడు మాత్రం నేను ఇట్లాగే ఇదే అప్లై చేసుకుంటాను. స్కాల్ప్ అయితే భలే చల్లగా హాయిగా అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎవరైనా హెడేక్గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.